ఎస్ మనం రామగుండం నియోజకవర్గంలోని 11వ డివిజన్ లో ఉన్నాము. మనతో పాటుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరి పెద్దెల్లి ప్రకాష్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మరి ప్రభుత్వము ప్రకటించిన ఈ యొక్క 6 గ్యారెంటీల యొక్క దరఖాస్తు కార్యక్రమము ప్రజాపాలన కార్యక్రమము నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ చూద్దాము. అటు వైపు చూస్తే ప్రజలు యొక్క దరఖాస్తు ఫారాలను నింపుతున్నారు. అంతేకాకుండా దానికి సంబంధించిన వివరాలను కూడా ఇక్కడ ఈ యొక్క డివిజన్ కు సంబంధించిన కార్పొరేటర్ మరి అదే విధంగా రామగుండం మండల ఎంఆర్ఓ గారు కూడా పర్యవేక్షణలో ఉన్నారు. ఒకసారి కాంగ్రెస్ నాయకులైన పెద్దెల్లి ప్రకాష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం అండి. అన్న చెప్పండి అన్న, ఎలా ఈ యొక్క దరఖాస్తు కార్యక్రమాలను మీరు నింపుతున్నారు? ఫస్ట్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఎలక్షన్స్ కు ముందు ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చిందో 6 గ్యారంటీ పథకాలను విజయవంతంగా అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి పర్యవేక్షణలో మా యొక్క 11వ డివిజన్ లో ఈ రోజు ప్రజలందరికీ కూడా అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సజావుగా సాగుతుంది. ఉదయం నుండి కూడా ప్రజలు ఎంతో ఉత్సాహంగా మరి ఇక్కడికి వచ్చి తమ తమ దరఖాస్తులు నింపి తమ యొక్క సంక్షేమ పథకాలకు అర్హత ఉన్న వారికి మరి అప్లై చేసుకుంటున్నారు. మరి ఈ రోజు గత ప్రభుత్వం ఏదైతుందో నియంతృత్వ పాలనలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ప్రజలు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది ఉండేది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి 100 రోజులలో లోపే ఈ 6 గ్యారంటీ స్కీమ్లు మరి ఏదైతే మహిళా జ్యోతి, గృహజ్యోతి, మరి చేయూత, ఇట్లా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఇలాంటి పథకాలకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లులు, గృహ లక్ష్మి ద్వారా, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ను అందించాలనే సదుద్దేశంతో ఈ రోజు మరి ఇక్కడ 11వ డివిజన్ లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపడుతున్నాం. మరి ప్రభుత్వ అధికారులే ప్రజల మధ్యకు, ప్రజల ఇంటి వద్దకు, ప్రజల ముందుకు వచ్చి తీసుకుని ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరి అర్హత ఉన్న ప్రతి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఈ పథకాలను అందించాలని ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి ప్రజలకు కూడా ఇది అనువుగా అవకాశంగా ఏర్పడుతుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ రోజు నింపుతున్న దరఖాస్తు ఫామ్ లో ఎలాంటి సమస్యలు గానీ, అంటే పూర్తి స్థాయి, కింది స్థాయి ఎవరైనా మధ్యతరగతి వారికి ఎవరికైనా కూడా అర్థమవుతుందా లేదా? ఎలా అవుతుంది. ఈ యొక్క ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము నిన్న నుండే చెప్పాము. వాట్సాప్ గ్రూపులలో కానివ్వండి, పర్సనల్ గా కలిసి కూడా బస్తీలలో చెప్పాము. ఎక్కడ కూడా ఫామ్స్ జిరాక్స్ సెంటర్లకు వెళ్ళి కొనుక్కోవద్దు, డబ్బులు వృధా చేయొద్దు. మేమే ప్రభుత్వం ద్వారానే ఈ దరఖాస్తు ఫారంలు ఇక్కడనే అందిస్తున్నాం. ప్రజలకు వయసు మీరిన వాళ్ళకి కానీ, ఇంకా రాయలేని వారికి కూడా ఇక్కడ మేము అంగన్వాడీ టీచర్స్ ను, ఆశా వర్కర్లను, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పెట్టి మరి వాలంటీర్స్ గా వాళ్లకు ఎవరికి సమస్య రాకుండా వచ్చిన వెంటనే దరఖాస్తు ఫామ్ తీసుకొని మేమే రాపిచ్చి మరి ఆ ఫామ్స్ ను సబ్మిట్ చేసే కార్యక్రమంగా చేస్తున్నాం. ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఫామ్ పూర్తిగా నింపిన తర్వాత మీరు అధికారులు ఇచ్చినాక వీళ్ళకి ఏమి ఇస్తున్నారు? ప్రజలకు ఎలాంటి? వీళ్ళకి వెంటనే ఆ యొక్క ఫామ్ లో ఉన్న రసీదును చింపి అధికారులు వెంటనే ఇక్కడ వీళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఈ యొక్క ఫామ్స్, ఈ రసీదులను కూడా మేము వెంటనే ఇక్కడ వీళ్ళకి ఇస్తున్నాం ప్రూఫ్, అక్నాలెడ్జ్మెంట్ గా. ఇంకా దీంట్లో అంటే ఎలాంటి కార్యక్రమాలతో మీరు ముందుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే ఎవరైతే చేయూత కార్యక్రమం కావచ్చు, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్ల పథకం కావచ్చు, రైతు భరోసా పథకాల ద్వారా అంటే ఎవరికి ఎలాంటి సంబంధించిన వివరాలను అందులో సమర్పించాల్సి ఉంటుంది? ఇప్పుడు మహిళలకైతే మరి మహాలక్ష్మి పథకం ద్వారా 2500 రూపాయలు ఇచ్చేది, రైతులకైతే రైతు భరోసా ద్వారా, గృహజ్యోతి అంటే 200 యూనిట్లు మరి వరకు ఉచితంగా విద్యుత్ అందించడం, యువ వికాసం యువతకు మరి చదువుకోవడానికి లోన్ కానివ్వండి, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా బీమా 12 లక్షల వరకు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మరి అది ట్రీట్మెంట్ చేసుకునే విధంగా కానీ, చేయూత పథకం, ఇట్లా ప్రతి పథకాన్ని కూడా అందరు ప్రజలకు అందే విధంగా చూస్తా ఉన్నాం. మీరు ఇందులో జతపరచాల్సిన మరి వీటికి వారి యొక్క ఆధార్ కార్డు, వారికి రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, ఒకవేళ లేని ఏడలా రేషన్ కార్డు కొరకు కూడా నూతనంగా దరఖాస్తు తీసుకుంటున్నాము. మరి ఒక ఫోటో కూడా మరి తెస్తా ఉన్నారు. ప్రజలు ఉత్సాహంగా కూడా ఈ దరఖాస్తులు చేసుకుంటున్నారు. అంటే రేషన్ కార్డు లేని వాళ్ళు ఒక ఆధార్ కార్డు ఇక్కడ కనుక తీసుకొస్తే పూర్తి స్థాయిలో దరఖాస్తు, వైట్ పేపర్ మీద దరఖాస్తు రాసుకొని ఇచ్చేస్తే దాన్ని కూడా అధికారులు పరిశీలించి వాళ్ళకి అర్హత ఉంటే ఖచ్చితంగా అది అందించే కార్యక్రమం. సుమారు మీ డివిజన్ లో అంటే మీ 11వ డివిజన్ లో ఎంత మేరకు నిరుపేదలు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఇప్పటి దాదాపు 90% కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా దళిత కుటుంబాలు, పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు అందరికి కూడా మరి ప్రభుత్వం ద్వారా ఈ పథకాలు అందించే విధంగా మేము చేస్తున్నాము. వారందరికి కూడా సమాచారం ఇచ్చినాం. ప్రతి ఒక్క కుటుంబం నుండి అందరూ వచ్చి ఇక్కడ సంతోషంగా దరఖాస్తు కార్యక్రమం సజావుగా సాగుతా ఉంది. ఖచ్చితంగా మేము రామగుండం నియోజకవర్గంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలోనే కావచ్చు, ఎలాంటి
అట్లా అడ్డం రావద్దు. శేఖర్ ఒక్కసారి అన్న. ఎస్, మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో 11వ డివిజన్ లో ఉన్నాము. మరి ఇక్కడ ప్రజాపాలన రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా తీసుకున్న ప్రజా పాలన అంటే 6 గ్యారెంటీ పథకాల కోసం దరఖాస్తు కార్యక్రమం నడుస్తుంది. మరి ఈ యొక్క కేంద్రంలో రామగుండం ఎంఆర్ఓ మండల ఎంఆర్ఓ గారు కుమారస్వామి గారు సార్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఈ 6 గ్యారెంటీల పథకం ఎలా అంటే ఫామ్లు దరఖాస్తు ఎలా అప్లికేషన్ చేస్తున్నారు, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఎలా అందబోతుంది అనేది కూడా సార్ ద్వారా అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఈరోజు మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్లో మరి పెద్దలు కార్పొరేటర్ గారి సమక్షంలో మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది సహకారంతో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ప్రజాపాలనలో భాగంగా మరి 6 గ్యారంటీల స్కీమ్కు సంబంధించినటువంటి అభయ హస్తం దరఖాస్తులను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరి ప్రజల నుండి మరియు ఇతర మన సోషల్ వర్కర్స్ నుండి అదేవిధంగా మా ఉద్యోగస్తుల నుండి చాలా విశేష స్పందన అనేది ఉంది. ఈ విధంగా అప్ టు వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మన రామగుండంలో ఉన్నటువంటి 50 డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వాటి విచారణను తదుపరి చేయడం జరుగుతుంది. తదుపరి అర్హులైన లబ్ధిదారులకు ఈ పథకాలు అందే విధంగా చేయడం జరుగుతుంది. సార్, ఈ వర్గంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలోనే కావచ్చు, ఎక్కడైనా కూడా నిరుపేదలకు అంటే ఎవరికైతే బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తుంది అనేదే ఈ యొక్క 6 గ్యారంటీల పథకం యొక్క ఉద్దేశం అని వారు మనకు చెబుతున్న సమాచారం. కెమెరా పర్సన్ మహేష్ తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.